మూడవది యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుసుండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. చూడండి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు. సహోదరుడా, ఇదిగో నీ తల్లి అని అక్కడ ఒకరికి ఒకరిని అప్పగింత పెట్టినట్లుగా చూస్తాం. ఇక్కడ తల్లి అనగానే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించేదను. తల్లి అనగా ఆదరణకు సాదృశ్యం, ప్రేమకు సాదృశ్యం, భద్రతకు సాదృశ్యం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూసిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడినైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము తల్లి అనగానే ప్రసవ వేదన, ఆమె బిడ్డను కలిగి ఉంటేనే తల్లి అనబడుతుంది. తల్లి అంటే గర్భం దాల్చి బిడ్డను కనిన తరువాత తల్లి అవుతుంది. అప్పటి వరకు తల్లి అవదు. ఇక్కడ తల్లి అని ప్రభు చెప్పటంలో భౌతికమైన విషయములో కంటే ఆత్మీయమైనటువంటి సారాంశాన్ని మనం గ్రహించవలసి ఉన్నది. ఇక్కడ తల్లి బిడ్డల సంబంధం గురించి దేవుడు చెప్పాలని ఆలోచన కాదు. సంఘము అనబడే ఒక సంఘ స్థాపన కొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మర్మం ఇది. తల్లి ఎలాగైతే ఒక బిడ్డను కనడానికి ఆమె గర్భం దాల్చి ప్రసవ వేదన పడి బిడ్డను కంటుందో, అలాగే నేను ఒక సంఘాన్ని స్థాపించబోతున్నాను. ఆ సంఘాన్ని చూసుకోవలసిన బాధ్యత నీ మీద పెడుతున్నానని శిష్యునికి అప్పగిస్తున్నారు. భౌతికమైన తల్లిని ఉదాహరిస్తూ, భౌతికమైన కుమారుణ్ణి ఉదాహరిస్తూ, తల్లి బిడ్డల మధ్య ఉండేటువంటి ఆ బాండింగ్, ఆ అవినాభావ సంబంధం ఎలా ఖచ్చితంగా ఉంటుందో, అదేవిధంగా ఒక సంఘం పట్ల విశ్వాసికి, ఒక సంఘం పట్ల ఒక సేవకునికి ఉండవలసిన బాధ్యత అంతకంటే విలువైన బంధమని ప్రభు ఇక్కడ తెలియచేయాలని ఆశపడుతున్నారు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని అపొస్తలుల కార్యంలో చూస్తాం. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనగా ఆయన ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది ఎందుకు అనంటే క్రీస్తును వెంబడించేటువంటి ఒక సంఘ స్థాపన కొరకు, ఒక పరిశుద్ధుల సముదాయం కొరకు,
ఒక పరిశుద్ధ సమూహం కొరకు ఆయన తన ప్రాణం పెట్టారు. లోకములో ఉన్న సర్వ మానవాళిని కూడా యేసు క్రీస్తు అనేటువంటి ఆ శరీరం ద్వారా సిందించబడిన రక్తాన్ని బట్టి ఏర్పడినటువంటి ఒక పరిశుద్ధమైన సంఘం ఉందే, ఆ సంఘములో అనేక మంది చేర్చబడాలని, ఆ చేర్చబడటానికి ఆ సంఘము ఎల్లప్పుడూ కూడా ప్రసవవేదన పడే ఒక తల్లిలా ఉండాలని. ప్రసవవేదన పడే తల్లిలా ఏ సంఘం అయితే ఉంటుందో, ప్రసవవేదన పడేటువంటి ఒక స్త్రీ బిడ్డను ఎలాగైతే కంటుందో, ఏ సంఘం అయితే ప్రసవవేదన పడే విధంగా నశించిపోయే ఆత్మల కొరకు ఎవరైతే భారభరితమైన హృదయంతో ప్రభువా ఫలానా వ్యక్తులు నశించిపోతున్నారు, వారు రక్షించబడాలి ప్రభు అని ఎవరైతే అనేక మంది పట్ల బాధ్యత కలిగి ప్రసవవేదనతో కూడిన ప్రార్థన చేస్తారో, వారి ప్రార్థన ఫలితంగా అనేక మంది సంఘంలో చేర్చబడతారు. ఆ సంఘాన్ని కాయవలసిన బాధ్యత సేవకుని మీద దేవుడు పెట్టాడు. ప్రసవవేదన పడి ప్రార్థించవలసిన బాధ్యత ఏమో తల్లి అనే సంఘం మీద దేవుడు పెట్టాడు. ఆ సమకూర్చబడినటువంటి ఆత్మల్ని కాసే పని శిష్యుడు అనేటువంటి ఒక సేవకుని మీద, కుమారుడు అనబడే, ఇక్కడ ఇంకొక విషయం, కుమారుడు అనగా తల్లి పోలికలు, తల్లి బీజం కలిగిన వాడు అని అర్థం, తండ్రి బీజం కలిగిన వాడు అని అర్థం. పరలోకపు తండ్రి యొక్క పోలికలు, పరలోక సంబంధమైనటువంటి తల్లి అనబడేటువంటి సంఘము యొక్క ఆ భారభరితమైనటువంటి ఆ ఉద్దేశాలు, ఆ భారం, ఆ తపన, ఆ డిఎన్ఏ కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికే దేవుడు సంఘాన్ని అప్పగిస్తున్నారు. కుమారత్వం పొందినటువంటి శిష్యులకు దేవుడు తన సంఘ బాధ్యతలు అప్పగిస్తారు. చూడండి, ఒక తల్లి తండ్రిలో ఉన్న డిఎన్ఏ ఆ బిడ్డలో మ్యాచ్ అవుతుంది. ఒక బిడ్డ యొక్క డిఎన్ఏ, తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏ రెండు మ్యాచ్ అయినప్పుడు వారికి సంబంధించిన వారికి గుర్తించబడతారు. మన డిఎన్ఏ పరిశుద్ధ దేవుడైనటువంటి పరిశుద్ధతను కలిగి ఉండేదిగా ఉండాలి. ఆమెన్. మన డిఎన్ఏ పరిశుద్ధత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మన దేవుడు ఏమై ఉన్నారో అదే బీజం మనలో ఉండాలి. ఆ బీజం లేనప్పుడు నీవు దేవుని సంబంధిగా అంగీకరించబడవు, త్రోసివేయబడతావు. మన డిఎన్ఏ, మన బీజం, మన నైజం పరలోకమందున్న దేవుని దగ్గర నుండి వచ్చినదై ఉండాలి. సేవకుడు ఎప్పుడు కూడా ధనాపేక్షతో, స్వార్థంతో ఈ దేవుని పరిచర్య చేయకూడదు. దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యంలో అనేక మందిని చేర్చటం కొరకు ప్రయాసపడాలి. సంఘము కూడా ఎప్పుడు చూసినా నా కొరకు బ్రతకాలి అన్నట్టుగా తమ స్వార్థం కొరకు బ్రతకటం వరకే కాకుండా దేవుని కొరకు కూడా నేను బ్రతకాలి. ప్రతివాడు తన సొంత కార్యములనే చూసుకొనిచున్నాడు, యేసుక్రీస్తు కార్యములు ఎవడు చూడడు అని దేవుని వాక్యం చలవిస్తుంది. నీవు సంఘము కొరకు పరితపించాలి, సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘములో అనేకమైనటువంటి ప్రయోజనాల కొరకు నీ వంతుగా నీవు ఎల్లప్పుడూ కూడా బాధ్యతగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, భారభరితమైన హృదయంతో అనుసరించాలి. అది దేవుడు మన నుండి ఆశించింది. నువ్వు ఊరకే అలా వచ్చి పోయేటట్టుగా ఉంటే నువ్వు ఆయనకు సంబంధించిన వ్యక్తివి కాదు. దేవుడు నీకు సంఘ బాధ్యతలు అప్పగిస్తున్నారు. సంఘ బాధ్యతల్ని సేవకునికి, విశ్వాసికి పరస్పరమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని దేవుడు అవినాభావ సంబంధంగా ఏర్పరిచి ఒకరితో ఒకరు ఎల్లప్పుడూ కూడా కమిట్ అయి ముందుకెళ్ళాలి. సేవకుడు ఏమైపోయి నాకు అనవసరమని సంఘం అనుకోకూడదు, సంఘం ఏమైపోతే నాకెందుకులని సేవకుడు అనుకోకూడదు. సంఘం అనేది
పరలోకానికి సంబంధించినటువంటి ఒక గర్భం దాల్చినటువంటి స్త్రీ ఎల్లప్పుడూ ఏ విధంగా అయితే ప్రసవ వేదన పడి బిడ్డల్ని కని అభివృద్ధి పరుస్తుందో, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి నీవు ఒక్కొక్క ఆత్మని ప్రభు కొరకు సంపాదించాలనేటువంటి ఆ భారం, ఆ వైరాగ్యం నీలో ఉండాలి. అందుకు అపొస్తలుడైన పౌలు అంటారు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. అనగా ఒకసారి ఆల్రెడీ ప్రసవ వేదన పడి మీ రక్షణకు మీరు మార్పు చెందాలని నేనెంతో కన్నీరు కార్చాను, నేనెంతో వేదన పడి మీ కొరకు ప్రార్థించడం ద్వారా, ప్రయాసపడటం ద్వారా మీరు ఈరోజు సంఘంలో చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడిన మీరు క్రీస్తు స్వారూప్యం మీలో ప్రారంభంలో కనిపించింది, కానీ మరలా ఆ క్రీస్తు స్వారూప్యాన్ని మీరు కోల్పోయారు. లోక సంబంధమైన జీవితం మీలో మరలా ప్రవేశించింది. మిమ్మల్ని చూస్తుంటే క్రీస్తు స్వరూపం నాకు కనపట్లేదు. అందుకే మీ విషయమై మరలా నాకు ఒక ప్రసవ వేదన. ఏంటర్రా ఇంతకాలం వీరు ఏం నేర్చుకున్నారు, వీరి జీవితం ఎందుకు ఇలాగైపోయిందని మీ విషయమై నాకు ప్రసవ వేదన మరలా కలుగుతుంది. ప్రసవ వేదన, నశించిపోయే ఆత్మల పట్ల భారం, వేదన, తపన. కనీసం నీవు నశించిపోతున్నావన్న భారం నీకు ఉందా లేదా? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ ఆడపడుచులు, నీ తోడుకోడళ్ళు, వీళ్ళు నశించిపోతున్నప్పుడు, నీ ఇరుగు పొరుగు వారు నశించిపోతున్నప్పుడు, సంఘంలో ఎవరైనా బలహీనమైపోతున్నప్పుడు నీకు ఎటువంటి భారం ఏర్పడుతుంది? ఎటువంటి ప్రసవ వేదన కలుగుతుంది? ఒక తల్లి ప్రసవ వేదన పడుతుందంటే దాని అర్థం ఒక బిడ్డను కనబోతుంది అని అర్థమవుతుంది. నొప్పులు పడకుండా, ప్రసవ వేదన పడకుండా ఒక తల్లి బిడ్డను కనగలదా అని ప్రశ్నించే ప్రశ్న మనకు ఇక్కడ కనపడింది. అవును, ప్రసవ వేదన పడకుండా ఒక తల్లి బిడ్డను కనదు కదా. సంఘములో ఉన్న మనము ప్రసవ వేదన అనేటువంటి భారభరితమైన ప్రార్థన, మన శరీరాన్ని నలగొట్టుకుని ఉపవాసాలుండి నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయకపోతే సంఘములో నీవు బాధ్యత లేని వ్యక్తిగా ఉన్నావు. బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటే గనక నీ ద్వారా అనేక ఆత్మల్ని ప్రభు రక్షణలోకి నడిపించబోతున్నారు. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షించబడిన ప్రతి వ్యక్తి పట్ల సేవకునికి బాధ్యత ఉండాలి. నమ్మకంగా పనిచేయాలి. బ్రతుకు తెరువు కొరకు పని చేయకూడదు. దేవుడు బ్రతికిస్తాడు, దేవుడు అవసరాలు తీరుస్తాడు, ఏదో ఒక రీతిగా తీరుస్తాడు. ఆలస్యమైన దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ సేవ అనేది కేవలం ఏదో కలిసి వస్తుందని చేయటం అదేమాత్రం కూడా సరైనది కాదు. దేవుడు అప్పగించినటువంటి విశ్వాసుల పట్ల సేవకునికి ఒక సరైనటువంటి బాధ్యత, దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలనే తపన ఉండాలి. లేకపోతే గనక యెహోవా పరిచర్యను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం చలవిస్తుంది. ఆ వాక్యమే నాలో వేదన కలిగిస్తూ ఉంటుంది. దేవుని పరిచర్యను ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో వారి శాపగ్రస్తులని వాక్యం చెబుతుంది. అందుకే ఈ పరిచర్య పట్ల నా వరకు ఎంత సాధ్యమైతే సాధ్యమైనంత వరకు నేను శ్రద్ధగా, బాధ్యతగా ఈ పని చేయాలని సమర్పించుకుని పని చేస్తున్నాను. మీరు నమ్మొచ్చు, నేను నటించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ దగ్గర నటించవచ్చు, కానీ దేవుని దగ్గర నటించలేను. ఆమెన్.